తెలంగాణలో అధికారంలోకి రాకముందు ఒకటి, అధికారంలోకి వచ్చాక ఒకటి. అధికారంలోకి వచ్చాక మళ్ళీ రేపు పార్లమెంట్ ఎన్నికలు గట్టి గెలుస్తామని భావిస్తుండేటప్పటికి ఇక సీట్లకు పోటీ అయింది. నామినేషన్ల పర్వం చివరి రోజు దాకా సాగింది. రేపైన నామినేషన్లు అంటే ఇప్పుడు 3 పేర్లని ప్రకటించింది. ఖమ్మంకి రామసహాయం రఘురామరెడ్డి, అందరూ అటు పొంగులేటి వాళ్ళ సోదరుడని, ఇంకో పక్కనేమో బట్టి విక్రమార్క భార్య అని, అటు 2-3 పేర్లు, ఇంకోటి మండవ వెంకటేశ్వరరావు అని రేవంత్ రెడ్డి పట్టుకొస్తే ఇలా 3 కాదని రామసహాయం రఘురామరెడ్డి తెర మీదకి వచ్చారు ఖమ్మంలో. అట్లాగే హైదరాబాద్ వాస్తవంగా ఎంఐఎంకి వదిలేసి మద్దతు ప్రకటించి వచ్చేస్తారేమో, కానీ వాళ్ళేమో ఎంఐఎం మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో టీఆర్ఎస్తో పొత్తు పెట్టుకుంది కదా, బీఆర్ఎస్తో అనుకుంటే ఇప్పటికి ఒక అభ్యర్థిని ప్రకటించారు. మహమ్మద్ వలీలుల్లా సమీర్, హైదరాబాద్కి మహమ్మద్ వలీలుల్లా సమీర్. మరి అక్కడ ఎందుకని ఆయన పేరేంటి అజారుద్దీన్ ఎందుకు ప్రకటించలేదో తెలియదు. కరీంనగర్కి వచ్చేటప్పటికి వెలిచెర్ల రాజేందర్రావు పేరుని ప్రకటించారు. మొత్తం 3 కూడా అభ్యర్థుల్ని తాజాగా అనౌన్స్ చేసేశారు.